బోధనా రుసుములకు నెలకు 250 కోట్లు జూన్ నెలకు జమ చేసిన సర్కార్. సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ దివ్యాంగ విద్యార్థులకు ఎక్కువ వారి వ్యక్తిగత ఖాతాలో బోధనా రుసుములు జమ చేసేందుకు ప్రభుత్వం నెల 250 కోట్లను సంక్షేమ శాఖకు విడుదల చేయనుంది. ఫీజులు, ఉపకార వేతనాలు కొత్త నిబంధనల మేరకు 2026-27 ఏడాదికి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం విడుదల చేసేందుకు అవసరమైన నిధులను అందుబాటులో ఉంచనుంది. జూన్ నెలకు ఇప్పటికే 250 కోట్లు ఖాతాలు జమ చేసిన ప్రభుత్వం అదే తరహాలో ప్రతి నెల చెల్లిస్తామని సంక్షేమ శాఖలకు చెప్పినట్టు సమాచారం. తొలి విడతగా ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అవసరమైన నిధులను ఆగస్టు 15 విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని ఇటీవల ఎస్సీ సంక్షేమ శాఖలో నిర్వహించిన సమావేశంలో తెలిపిందనమాట. సో ఏడాదికి 4 సార్లు చెల్లింపులు అయితే చేస్తామని చెప్పారంటే 3 నెలలకు ఒకసారి. సో మొత్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఇప్పటికే ఫ్రెషర్స్, రెన్యువల్ విద్యార్థుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు పాటించాల్సిన నిబంధనల మార్గదర్శకాలు ఈ పోస్ట్ వెబ్సైట్లో పొందుపరిచింది. బోధనా రుసుము కొత్త విధానం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల ఖాతాలో ఏడాదికి 4 విడతలుగా జమ చేస్తామంది. సో ఇందులో భాగంగా చూసుకుంటే ఆగస్టు 15 విడుదలవుతాయి అన్నమాట మొదటి విడత. రెండో విడత ఏమో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు స్వీకరించి ఆ తర్వాత ఇస్తారు. తర్వాత మూడో విడతలో డిసెంబర్ 1 నుంచి జనవరి 1 వరకు దరఖాస్తు స్వీకరించి ఆ తర్వాత విడుదల చేస్తారు. ఫిబ్రవరి 28న విద్యార్థుల ఖాతాలో జమ చేస్తారు. ఇక 4వ విడతలో చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 30 వరకు స్వీకరించిన దరఖాస్తులు 75 రోజులు నిధులు అయితే జమ చేస్తారన్నమాట. సో ఈ విధంగా మనకి విద్యార్థులకు సంబంధించి 2000 కోట్లు 250 కోట్లు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.